ఎవరన్నా ఏదైనా మంచి పని చేస్తే మనం కూడా నేర్చుకోవాలి, 10 మందికి నేర్పియాలి. నేర్చుకున్న పని ఎక్కడ కూడా ఖరాబ్ కాదు, ఏడనో కాడ పనికొస్తుంది. మనం కష్టాలు ఉన్నప్పుడు అదే మనకు ఇంతంత తిండి పెడుతుంది. అంత మంచిగానే ఉన్నది. కానీ ఈ ముచ్చట్లన్నీ మాకెందుకు చెప్తున్నారని చూస్తున్నారు కదా. ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. మందిని చూసి మంచినీళ్ళకు పోవుడు, ఊరును చూసి ఉప్పు నీళ్ళకు పోయినట్టే చేస్తున్నారు. పోండ్రి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. రేవంతన్ సారు గురుకుల బడులల్లా వంట వండుడు నేర్పిస్తున్నాడని మొన్న మనం చెప్పుకున్నాం కదా. మరి నా శిష్యుడు ఇట్లా చేస్తే నేనెందుకు చేయొద్దు అనుకున్నాడో ఏమో. చంద్రాలు సారు కూడా అదే పని చేయిస్తున్నాడు. నెల్లూరు జిల్లా గండిపాలెం గురుకుల బడిలా ఇగో ఇట్లా రొట్టెలు చేయిస్తున్నారు. 9వ తరగతోళ్లను మబ్బుల 3 గంటలకే లేపి వంట పని చేయిస్తున్నారట. రేవంతన్ సారు పూరీలు బోండాలు చేయిస్తే ఆంధ్రలనేమో రొట్టెలు చేయిస్తున్నారు. ఆదివారం వస్తే ఇదే అవుతున్నదట. కానీ ఎంత ముందు చూపు చూడుండ్రి. 10వ తరగతికి పోయినాక మబ్బుల లేచి చదువుతనే ప్యాసైతరాయే. గందుకే ఇప్పటి సందే మబ్బుల 3 గంటలకు లేచుడు అలవాటు చేయిస్తున్నారు కావచ్చు. లేకపోతే 10వ తరగతిలో ప్యాస్ కాకపోతే రోడ్డు పొంటి రొట్టెలు అమ్ముకొని బతకాల్సి వస్తుందని చెప్పుటానికి గిన చేయిస్తున్నారో ఏమో. తెలంగాణ గురుకులాల్లో వంటలు నేర్చుకుంటా అంటే ఆంధ్రోళం ఎందుకు వెనకబడాలని చంద్రాలు సారోళ్ళ కొడుకు లోకేషన్ సారు చేయిస్తున్నాడు కావచ్చునని ఇంకొందరు మాట్లాడుకుంటుండ్రు.